ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ తస్స నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో జనవరి 26వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ యొక్క ఫలితాలు చెప్పుకునే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ వారం చంద్రుడు దాదాపుగా ధనస్సు రాశి నుంచి కుంభం వరకు సంచరిస్తుంటాడు. శుక్రుడు మారుతున్నాడు మీనంలో కంటే ఉచ్చస్థానంలోకి వెళ్తున్నాడు శుక్రుడు. రాహు మీనంలోని, గురువు వృషభంలోని, కర్కాటకంలో కుజుడు మీనంలో, కర్కాటకంలో ఉండే కుజుడు మారిపోతున్నాడు, వెనక్కి వెళ్ళిపోతాడు. అదేవిధంగా రవి బుధులు మకరంలో, శని శుక్రులు మనకి కుంభరాశిలో సంచరిస్తున్నారు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి మరియు ద్వాదశ లగ్నం తెలియని వారి రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరగనున్నాయి, మరియు ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి విషయాలను చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. మీన లగ్నము, మీన రాశి. మీనం వారికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి లగ్నంలో రాహు ఉన్నాడు. ఏదో తెలియని ఒక ఇల్యూజన్ అనుకోండి, లేదంటే ఏదో అయిపోతుంది అనేటువంటి ఒక కంగారు కానీ ఇట్లాంటివి ఎక్కువగా ఏర్పడుతుంటాయి. కాకపోతే ఈ వారం అంతా కూడా మీకు ఫినాన్షియల్ గ్రోత్ చాలా బాగుంటుంది చెప్పాలంటే. అలాగే దాంతోపాటు కాస్త ఎక్కువ ఖర్చులు కూడా చూపిస్తున్నాయి 12వ స్థానంలో శుక్రశనులు ఉన్నందుకు. అయితే 4వ స్థానంలోకి వక్రించుకుంటూ కుజుడు వచ్చి అక్కడ వక్రించున్నాడు కాబట్టి కొన్ని ల్యాండ్స్ తీసేయడం వల్ల డబ్బులు రావడం కావచ్చు, ల్యాండ్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి మీకు రావాల్సిన కమిషన్ ఇట్లాంటివి ఏదైనా ధనం రావడం, బికాజ్ ఆఫ్ 3వ స్థానంలో గురువు వక్రించున్నందుకు ఏదైనా కమిషన్ రిలేటెడ్ మనీ ఇప్పిస్తాడు మీకు. కాకపోతే ఇక్కడ కొన్ని బిజినెస్లు పార్ట్నర్షిప్స్లో చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త వహించాలి. లగ్నంలో రాహు ఉంటూ సప్తమంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో లైఫ్ పార్ట్నర్ని ఎంపిక చేసుకునే విషయంలో కానివ్వండి, లేనట్లయితే పార్ట్నర్షిప్లో ఏదైనా ఒక వెంచర్ కానీ లేనట్లయితే ఒక బిజినెస్ కానీ ప్రారంభించేటప్పుడు 1కి 4 సార్లు మీ పార్ట్నర్కి మీకు సెట్ అవుతుందో లేదో చూసుకోండి. ఎందుకంటే న్యాచురల్గా సెట్ అవ్వడం వేరు, ఈ రకంగా గ్రహస్థితి ఉన్నప్పుడు దాని ప్రభావం వేరే రకంగా ఉంటూ ఉంటుంది. అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా లాభంలో రవి బుధులు ఉన్నందుకు ఎప్పటి నుంచో ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో ప్రమోషన్స్ కోసం గట్రా ఆ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఈ శని శుక్రులు 12వ స్థానంలో ఉన్నందుకు ఉద్యోగ సంబంధించిన విషయంలో సడన్ మార్పులు కూడా, ఎందుకంటే ఉద్యోగానికి కారకుడు 12వ స్థానంలో ఉన్నాడు, మార్పులు కూడా ఇక్కడ జరుగుతాయనేటువంటిది బలంగా చూపిస్తుంది. అందులోనే మీరు ఏదైనా బ్యాంకింగ్ సెక్టార్స్ కానీ లేనట్లయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ లేనట్లయితే ఏదైనా రియల్ ఎస్టేట్ రంగాల్లోని కానీ అటువంటి వాటిల్లో మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే మీ యొక్క ఉద్యోగ అవకాశాలు తొందరగా రావడం జరుగుతుంది. దాంతోపాటు బ్యాటరీస్ తయారీ లేనట్లయితే ఫైర్ రిలేటెడ్ సంబంధించి ఉంటాయి, కొన్ని పవర్ రిలేటెడ్ సంబంధించి ఉంటాయి. అటువంటి కంపెనీస్లో కూడా మీకు తొందరగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన ఎక్కువగా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. మనకిప్పుడు కుంభమేళా జరుగుతుంది. చాలామంది అడుగుతున్నది ఏంటంటే కుంభమేళాకు వెళ్ళి అక్కడ ఏ రాశి వారు ఏ దానం ఇచ్చుకుంటే మంచిది అనేటువంటిది అడగడం జరుగుతుంది. అయితే నేను ఏంటంటే రాశి కంటే లగ్నానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను కాబట్టి ముందు లగ్నపరంగా చూసుకోండి. లగ్నం తెలియదు అనుకునేటువంటి రాశులు చూసుకోవచ్చు. ఇక్కడ పర్టికులర్గా పూర్వజన్మ కర్మ తొలగించుకోవాలంటే మేషం నుంచి మీనం వరకు తీసుకున్నట్లయితే మేషం వారు ప్రధానంగా ఉలవలు, పెసలు, నువ్వులు ఈ 3 అక్కడ ఉండేటువంటి ప్రదేశంలో ఇప్పుడు చూడ మనకి పితృతర్పణాలు పితృ సంబంధించి చేయించుకోవడానికి కూడా అక్కడికి ప్రయాగరాజ్ కానీ లేనట్లయితే మనకి ఏదైతే కాశీ కానీ గయ కానీ వెళ్తూ ఉంటారు. అక్కడ ఈ ఉలవలు, పెసలు,
నువ్వులు మేషం వారు ఇస్తే మంచిది. ఇక వృషభం వారు కనుక చూసుకున్నట్లయితే బొబ్బర్లు దానంగా ఇవ్వాలి మరియు శనగలు దానంగా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇక మిథున లగ్నం వారు మిథున రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా కందులు దానంగా ఇవ్వాలి. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు ప్రస్తుతం మిథునంలో కుజుడు యొక్క సంచారం జరుగుతుంది. అలాగే కర్కాటకం వారు కనుక చూసుకున్నట్లయితే శనగలు మరియు బొబ్బర్లు దానంగా ఇస్తే మంచిది. సింహలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా రవికి సంబంధించింది కూడా ఇవ్వాలి, కాకపోతే బుధ శని సంబంధించినవి అంటే పెసలు మరియు నువ్వులు దానం ఇస్తే చాలా మంచిది. దీనివల్ల ఏమవుతుందంటే పూర్వజన్మ కర్మ సంబంధించిన దోషాలు తగ్గుతాయి. ఇప్పుడు ఉండేటువంటి కుంభమేళ మనకి ఎలాగైతే జరుగుతుందో దానికి సంబంధంగా చూసుకుంటే. అదేవిధంగా కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా బియ్యము నువ్వులు దానం ఇస్తే చాలా మంచిది. అదేవిధంగా తులాలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే మినుములు శనగలు మరియు గోధుమలు దానం ఇస్తే చాలా మంచిది. అలాగే వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే పెసలు ఉలవలు కందులు దానం ఇస్తే చాలా చాలా మంచిది. అలాగే ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే శనగలు మరియు బొబ్బర్లు దానంగా ఇవ్వండి కుంభమేళాలో. ఒకవేళ కుంభమేళాలో కుదరలేదు, ఏమండి మేము ఇంకెక్కడైనా బయటకు ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు, పురోహితుడికి ఇవ్వచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది పర్టికులర్గా మీకు అక్కడ ఇచ్చినట్లయితే మరింత ఎక్కువ ఫలితం వస్తుంది. అలాగే మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కందులు దానంగా ఇవ్వడం చాలా ప్రధానము మరియు పెసలు దానంగా ఇవ్వడం మంచిది. ఇక కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే బియ్యము మరియు శనగలు దానంగా ఇవ్వాలి. మీనలగ్నం వారు మీన రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే గోధుమలు తెల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. అయితే ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తున్నాను. ఎవరెవరికైతే ఏలినాడు శని నడుస్తుందో, అర్ధాష్టమ శని నడుస్తుందో, అష్టమ శని నడుస్తుందో, చాలామంది అమ్మో నాకు ఏలినాడు శని వచ్చేస్తుంది ఇట్లాంటి భయాలు పడుతున్నారు. ఒకటే చెప్తాను నేను మీకు, ఏలినాడు శని ఉన్న అర్ధాష్టమ శని అష్టమ శని నడుస్తున్నప్పటికీ కూడా మీరు కనుక మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే కాస్త ఎక్కువ శ్రమ కనుక మీరు మీ అంతటి మీరుగా పడుతూ ఉన్నట్లయితే శని యొక్క ప్రభావం ఉండదు. ఇది పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రతి విషయం మనకి లైఫ్లో ఏది జరుగుతున్నా సరే శని జరుగుతుంది అందుకే ఇట్లా అవుతుందేమో, కాలసర్ప దోషం ఉన్నందుకే అలా అవుతుందేమో అనుకోకుండా పర్టికులర్గా మీ జన్మజాతకంలో ఏ మహాదశ నడుస్తుంది, గోచారం ఎక్కడెక్కడ సంచరిస్తుంది, ప్రజెంట్ చిన్న మనకి షార్ట్గా తిరిగేటువంటి అంటే రవి చంద్ర బుధ శుక్ర కుజ గ్రహాలు మనకి 25 రోజులకి 2.5 రోజులకి 45 రోజులకి నెల రోజులకి మారుతూ ఉంటాయి. దాంతోపాటు రాహుకేతులు సంవత్సరంన్నరకు మారుతూ ఉంటాయి. గురువు సంవత్సరానికి మారుతూ ఉంటాడు. శని 2.5 సంవత్సరాలు మారుతూ ఉంటాడు. ఈ గ్రహాలు ఎక్కడెక్కడ ఏ విధంగా సంచరిస్తున్నాయి, వాటి మూలంగా కలిగేటువంటి ఏదైతే మనకి మార్పులు ఉన్నాయో అవి మనకి ఏ రకంగా వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. కానీ ఎంతసేపు శని వల్లే జరుగుతుంది, లేకపోతే ఇంకో దానివల్ల కాలసర్పదోషం వల్లే జరుగుతుంది, నాకేదో ఆశ్లేష నక్షత్రంలో పుట్టాను, మూల నక్షత్రంలో పుట్టాను, ఇవి కాదు. గుర్తుపెట్టుకోండి. ధనం రావట్లేదు, ధనాధిపతి ఎక్కడున్నాడు, ధన సంబంధించిన గ్రహం ఏమైనా వీక్గా ఉందో దాన్ని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి. వివాహం అవ్వట్లేదు, సప్తమాధిపతి ఎక్కడున్నాడు, వివాహం అయినా గొడవలు అవుతున్నాయి, 12వ అధిపతి ఎలా ఉన్నాడు. విద్య రావట్లేదు, 4వ అధిపతి ఎలా ఉన్నాడు, అంటే 4వ స్థానాధిపతి స్ట్రాంగ్గా ఉన్నాడా వీక్గా ఉన్నాడా. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఉద్యోగం రావట్లేదు, దశమాధిపతి శని ఎలా ఉన్నాడు. ఉద్యోగం రావట్లేదు, చక్కగా లలితాసహస్రనామాల్లో ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః లేదా ఓం మాణిక్యమకుటాకార జానద్వైవిరాజితాయ నమః చేసుకోండి. లేదంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయి, ఓం అపర్ణాయ నమః అని చేసుకోవచ్చు. లేదు వివాహం అవ్వట్లేదు, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః. వివాహమైన డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, ఓం శివ కామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్లభాయ నమః. ఎందుకంటే శాస్త్రం మనకున్నది భయపెట్టడానికో భయపడ్డానికో కాదు. రూట్ తెలుసుకొని దాని చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ క్లియర్ చేసుకుంటూ అమ్మవారిని పట్టుకొని మనం ముందుకు వెళ్ళడానికి. కాబట్టి ఇవి చేసుకుంటూ మీరు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.